హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను ఇంకొక వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మార్నింగే అయింది, ఆల్రెడీ అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి. రూమ్స్ అన్ని క్లీన్ చేస్తాను, దేవుడికి దండం కూడా పెట్టుకున్నాను. రీసెంట్ గానే స్టార్ట్ చేశాను డైలీ పూజ చేయాలి అని. సో ఎన్ని డేస్ చేస్తానో చూడాలి. అండ్ ఇప్పుడైతే కొంచెం బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు, మా వాడు దోశలు అవి తిన్నారు. నేనైతే కొంచెం పాలు తాగి ఏమైనా పనులు చేద్దామని అనుకుంటున్నా. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈ మధ్యన మేము ఎక్కువగా తాటి బెల్లం యూజ్ చేస్తున్నాను. నాకు మా అపార్ట్మెంట్ లో ఒకరు చెప్పారు తాటి బెల్లం ఎప్పుడైనా కోల్డ్ అవి చేసినప్పుడు మంచిది అని. సో మేము కూడా నార్మల్ బెల్లంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం మంచిది కదా అని ఎక్కువగా ఈ మధ్యన ఇదే వాడుతున్నాము. జస్ట్ ఎప్పుడైనా స్వీట్లు అవి చేసుకున్నా తక్కువ బెల్లం వేసుకుని చేసుకుంటాము, ఎక్కువ స్వీట్ గా నచ్చదు కాబట్టి రీసెంట్ గా స్టార్ట్ చేసాము తాటి బెల్లం. టేస్ట్ అయితే బాగానే అనిపించింది. సో పాలు అలాంటి వాటికి కూడా ఇంకా తాటి బెల్లమే యూజ్ చేస్తున్నాం. నార్మల్ది కొంచెం తగ్గించాము. నార్మల్గా అయితే ఎక్కువగా పాల్లో ఓట్స్ అలాంటివి వేసుకుంటూ ఉంటాము. బట్ రీసెంట్గా ఒక షాప్లో మాకు పేనీలు దొరికాయి. హైదరాబాద్లో చాలా ఫేమస్ అనుకుంటా. నాకు కూడా చాలా ఇష్టం, మా హస్బెండ్కి కూడా ఇష్టం. సో సరదాగా కొన్ని తీసుకుందాం అనుకున్నాం, కానీ చాలా ఎక్కువ వచ్చేసాయి. ఇంకా అవి ఎక్కువ రోజులున్నా వేస్ట్ అయిపోతాయి కాబట్టి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా పేనీలే తిందామని ఫిక్స్ అయ్యాము. ఇవి కొంచెం క్రంచీగా ఉన్నప్పుడే బాగుంటుంది. పాలు వేసుకున్న వెంటనే తింటే పర్వాలేదు, కానీ లేకపోతే మరీ పేస్ట్ లాగా అయిపోయినట్టు అనిపిస్తుంది. సో కొంచెం క్రంచీగా ఉన్నప్పుడే తినేయాలి. నేను అందుకే వేసిన వెంటనే ఫాస్ట్ గా తినేస్తాను. పాలు చల్లగా అయిపోయినా తినాలనిపించదు. ఇదేం బాయిల్ చేయాల్సిన పని లేదు, మేబీ తెలిసే ఉంటుంది. జస్ట్ వేడి వేడి పాలలో వేసుకుని తినేస్తే సరిపోద్ది. ఎక్కడ మా ఓడి వీటితో తెగ ఆడేస్తున్నాడు ఈ మధ్యన. మంచిగా క్రియేటివ్గా అనిపిస్తుంది కదా. ఇది కొని ఆల్మోస్ట్ 3 years అయిపోయినాయి. ఇన్నాళ్ళకి ఆడడం మొదలు పెట్టాడు. ఇప్పుడైతే మంచిగా బిల్డింగ్స్ అవి కడుతున్నాడు. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను చిన్న గార్డెన్ చూపిస్తాను. రీసెంట్గా మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మొక్కలు అవన్నీ పెట్టారు. నాకు చాలా ఇష్టం మొక్కలు పెంచడము, కానీ చచ్చిపోతూ ఉంటాయని చెప్పి ముందుకైతే వెళ్ళను అసలు అని. ఎందుకు వేస్ట్గా చంపేయడం అని. అండ్ సన్లైట్ కూడా ఉండేది కాదు ముందు హౌస్లో. ఈ హౌస్లో మంచిగా సన్లైట్ పడుతుంది, అందుకని చెప్పి ఊరు నుంచే కొన్ని మొక్కలు అవన్నీ తెప్పించాను. అవన్నీ కూడా అత్తయ్య వాళ్ళు వదిన కూడా బాగా సర్దేసి వెళ్ళారు. సో హోప్ఫుల్లీ ఇవైనా బతకాలి. ఇవి బతికితే నెక్స్ట్ టైం ఇంకొంచెం మొక్కలు ఏవైనా ట్రై చేయొచ్చు. అట్లీస్ట్ ఫ్లవర్స్వి అలాంటివి చిన్నవి, మరీ పెద్దవి మన వల్ల కాదు, కానీ చిన్నవి ట్రై చేస్తూ ఉండాలి. ప్రజెంట్ అయితే కొన్ని మొక్కలు పెట్టారు, ఇండోర్ ప్లాంట్స్, లో మెయింటెనెన్స్ ఉండేవి. అవైతే బతికితే హ్యాపీ అన్నమాట. పెట్టి ఆల్రెడీ 1 month అవుతుంది. ఇప్పటికైతే ఏమీ పోలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. సో మీకు కూడా చూపిస్తాను. ఈరోజు వెదర్ అయితే ఫుల్ చల్లగా ఉంది, అసలు సన్లైటే లేదు. మార్నింగ్ నుంచి ఫుల్ గాలి, చలిగాలి వేసేస్తుంది. అండ్ ఇవే ప్లాంట్స్, ఇవైతే చాలా మట్టికి అన్ని బయట నుంచి పీక్ని వచ్చేసినాయి. ఇవన్నీ కూడా ఓల్డ్ అపార్ట్మెంట్ దగ్గర తీసినవి. అండ్ ఈ పాట్స్ అన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నాను. మీషోలో నుండే కొన్ని పాట్స్, అలాగే హ్యాంగింగ్ పాట్స్ ఉంటాయి కదా, అవిని కంపోస్ట్ కూడా మీషో నుంచే తీసుకున్నాము. చాలా తక్కువ ప్రైస్ కూడా వచ్చింది అండ్ బాగున్నాయి కూడా. ఇంకందుకని చెప్పి కొన్ని తీసుకున్నాము. ఎక్కువ మొక్కలు పెట్టాలని లేదు. ఫస్ట్ అయితే కొన్ని మొక్కలు పెట్టి అవి బతికిన తర్వాత ఎక్కువ పెంచుదాము అని అనుకుని కొన్ని అయితే తీసుకున్నాము. సో ఆ పాట్స్ అవన్నీ కూడా చూపిస్తాను. ఫోటో తీస్తున్నాను. ఫోటో కావాలా నీకు ఇప్పుడు? ఎందుకు ఫోటో? సో అదేంటి అంటే మా వాడికి చిన్నప్పటి నుంచి నోట్లో వేలు పెట్టుకునే హ్యాబిట్ ఉంది. నేను చిన్నప్పుడు అనుకున్నాను కొంచెం ఎదిగిన తర్వాత స్కూల్కి వెళ్ళే ఏజ్కి మానేస్తారులే వాడంతట కదా, అది పెద్ద మ్యాటర్ కాదు కదా అనుకున్నాను. బట్ రీసెంట్గా మా అత్తయ్య వాళ్ళు, అలాగే కింద వాచ్మెన్ కూడా ఉన్నాడు, తను ఏమన్నారంటే వాళ్ళ అబ్బాయికి 12 years అంట, చిన్నప్పటి నుంచి పెట్టుకున్నాడు. ఇప్పటికీ ఆ హ్యాబిట్ పోలేదంట, అలాగే పెట్టుకుంటున్నాడు, మానట్లేదు అసలు. ఫుల్ డే అలా పెట్టుకునే ఉంటాడు అని చెప్పనేసరికి నాకు కొంచెం భయం వేసింది. ఏంటి పెట్టుకుంటే ఇంకా మళ్ళీ మానరా అని. ఇంక అప్పటి నుంచి సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ స్టేజ్లో వీడికి 1.5 years అలా ఉన్నప్పుడైతే నేను
కొంకుడికాయ, అలాగే అలోవెరా ఉంటుంది కదా, అది వేపాకు కూడా నూరి రాయడం అవన్నీ ట్రై చేశాను కానీ వర్క్ అవ్వలేదు. అప్పటికే వాడు కొంచెం ఎదిగిపోయాడు కాబట్టి వెళ్ళి వాష్ చేసుకునేవాడు, చాలా ఈజీగా వాష్ చేసుకుని మళ్ళీ పెట్టుకునేవాడు. అలా అయితే ఎన్నిసార్లు రాసినా వేస్ట్ కదా. అదే చిన్నప్పుడైతే ఈజీగా మార్పించవచ్చు. ఇప్పుడు మా వాడు ఇంకా ఎదిగిపోయాడు కాబట్టి అవేమీ కూడా వర్క్ అవ్వవు. ఇంక రీసెంట్గా ఏం చేశానంటే ఒక క్లాత్ తీసుకుని చేతికి గట్టిగా కట్టేస్తున్నాను. అది వాడికి తీసుకోవడం రాదు కాబట్టి ఇంకా నోట్లో కూడా పెట్టుకోవట్లేదు. క్లాత్తో పెట్టుకోరు వాళ్ళు, ఆ ఫింగర్ అయితేనే పెట్టుకుంటారు. సో ఇంకా క్లాత్ అడ్డంగా ఉంటుంది కాబట్టి ఇంకా మొత్తం మానేశాడు. ఒక 2 వీక్స్ నుంచి ఇది ట్రై చేశాను నేను. ఇప్పుడైతే డే టైం అసలు పెట్టుకోవట్లేదు కానీ నైట్ టైం కొంచెం ఇంకా అలవాటు ఉంది. ఇంకో 1 వీక్ ట్రై చేస్తే నైట్ టైం కూడా మొత్తం మానేస్తాడు. ఇన్ కేస్ ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీ ఇంట్లో కనుక ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఇది మానిపించండి. ఏజ్ పెరిగే కొద్దీ అస్సలు మానరు. మానిపించడం కూడా కష్టం అవుద్ది అన్నమాట. మీ ఇంట్లో కూడా ఎవరైనా కిడ్స్ ఉంటే ఇలా ట్రై చేయండి. అవి ఏమీ వర్కౌట్ అవ్వకపోతే ఇలా క్లాత్తో కట్టేసి ఉంచండి, మేబీ వర్క్ అవ్వచ్చేమో మీకు కూడా. ఇప్పుడైతే మా వాడు పడుకున్నాడు. ఇప్పుడైతే నేను ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకు ముందు ఎక్కువగా చేసేదాన్ని జంతుకులు కానీ లేకపోతే రిబ్బన్ పకోడీ, ఇలా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండేదాన్ని. ఈ మధ్యన గ్యాప్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఏం చేయాలనిపించట్లేదు. సో మళ్ళీ చేస్తున్నాను, ఎందుకంటే తినడానికి ఏమి ఉండట్లేదు. ఓన్లీ ఆ ఫ్రూట్స్ ఒక్కడే ఉంటున్నాయి. మేము మా ఊరు వెళ్తే అక్కడ నుంచి అమ్మ అత్తయ్య వాళ్ళు ఇస్తారు కాబట్టి అవి తెచ్చుకుని తింటాము. తర్వాత ఇంకేమీ ఉండవు, బయటవి మేమేమి తినలేము, అంత ఇంట్రెస్ట్ ఉండదు బయట తినడానికి. అందుకని ఇంట్లోనే చేసుకోవాలి తప్పకుండా. అందుకని కొంచెం రిబ్బన్ పకోడీ టైప్ వేద్దాం అనుకున్నాం. మా ముగ్గురికి చాలా ఇష్టము. సో ఇప్పుడైతే అది చేస్తాను నేను. ఇక్కడ నేనైతే వండడం స్టార్ట్ చేశాను. సేమ్ జంతికలు అయితే ఎలా వండుతామో ఇది కూడా అలానే 3 కప్స్ ఏమో బియ్యం పిండి, అలాగే 1 కప్ శనగపిండి తీసుకొని ఉప్పు, కారం, కొంచెం వాము, అలాగే కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసి అదంతా కలుపుకున్న తర్వాత నార్మల్ వాటర్తోని ఇలాగ మెత్తగా చేసుకుని జంతికలు దాంతో వేసేసుకోవడమే మీకు కావాల్సిన షేప్లో. ఇలాంటి వంటలన్నీ తిన్నప్పుడు చాలా ఈజీగా అనిపిస్తాయి కానీ టేస్టీగా చేసినప్పుడు మాత్రం చాలా కష్టం. బయట వాటితో కంపేర్ చేస్తే ఇంట్లో చేసుకుంటే మనం కొంచెం ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి ఎంతకంత కొంచెం హెల్దీ. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ చిన్ని కడాయి పెట్టడం, మొత్తం గ్యాస్ స్టవ్ చుట్టూరు ఆయిలే. నా దగ్గర పెద్దది లేదు యాక్చువల్గా, చిన్నదే ఉంది. ఇంకా పోన్లే ఇది కొంచెం పెద్దది కదా అన్నట్టు ఇది పెట్టాను కానీ ఇంత తక్కువ విడ్త్ ఉన్నది పెట్టకూడదు, కొంచెం హైట్ ఉన్నది పెడితేనే బెటర్. సో ఫుల్గా ఆయిల్ అంతా వేస్ట్, స్టవ్ అంతా తోముకోవాలి. ఇట్స్ ఓకే. ఫైనల్గా అయితే మంచి స్నాక్స్ అయితే రెడీ. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నేను ఫుల్ వీడియో అంతా వాయిస్ ఓవర్తో చేశాను. సో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.